రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సనాతన సంప్రదాయాన్ని చాటుతూ శ్రీవారి సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల కొండపై కొలువైన స్వామి వారిని దర్శించుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో తన తలనీలాలను సమర్పించారు. కోట్ల సంపద, అంతర్జాతీయ స్థాయి వ్యాపార సామ్రాజ్యానికి వారసుడైనప్పటికీ దైవ సన్నిధిలో సామాన్య భక్తుడిలా ముడుపులు చెల్లించి తలనీలాలు ఇవ్వడం తిరుమల కొండపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తిరుమలకు వచ్చిన అనంత్ అంబానీకి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించి స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అనంత్ అంబానీకి అందించారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ టీటీడీకి భారీగా విరాళాలు ప్రకటించారు. 25 ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 50 మంది బస్సు డ్రైవర్ల జీతభత్యాలు కూడా చెల్లించడంతో పాటు తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్ను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. గుజరాత్ వంతారాలో ఉన్నట్లుగా టీటీడీ గోశాలను ఆధునికీకరణకు అంగీకారం తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సనాతన సంప్రదాయాన్ని చాటుతూ శ్రీవారి సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల కొండపై కొలువైన స్వామివారిని దర్శించుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో తన తల నీలాలు సమర్పించారు. కోట్ల సంపద, అంతర్జాతీయ స్థాయి వ్యాపార సామ్రాజ్యానికి వారసుడైనప్పటికీ దైవ సన్నిధిలో సామాన్య భక్తుడిలా ముడుపులు చెల్లించి తలనీలాలు ఇవ్వడం తిరుమల కొండపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తిరుమలకు వచ్చిన అనంత్ అంబానీకి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించి స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అనంత్ అంబానీకి అందించారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ టీటీడీకి భారీగా విరాళాలు ప్రకటించారు. 25 ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 50 మంది బస్సు డ్రైవర్ల జీతభత్యాలు కూడా చెల్లించడంతో పాటు తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్ను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. గుజరాత్ వంతారాలో ఉన్నట్లుగా టీటీడీ గోశాలను ఆధునికీకరణకు అంగీకారం తెలిపారు. దూరంగా ఉంటుంది.